అనుమతులన్నీ తీసుకునే బస్సులు నడుపుతున్నట్లు జేసీ ట్రావెల్స్ నిర్వాహకుడు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎలాంటి చర్చకైనా సిద్ధంగా ఉన్నట్లు తేల్చి చెప్పారు. తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్తో చర్చించేందుకు ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్దకు వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఆర్టీఏ కార్యాలయం వద్ద తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ బైఠాయించారు. ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడినందున పోలీసులు జేసీని అరెస్టు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న దివాకర్ ట్రావెల్స్ పై తెలంగాణ అసెంబ్లీలో శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలతో వివాదం మొదలైంది. శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమేనని ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించి ఆర్టీఏ కార్యాలయానికి వస్తానని సవాలు విసిరారు. ఈ క్రమంలోనే ఆర్టీఏ కార్యాలయం వద్దకు చేరుకున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎందుకు మాట్లాడాడు ఆయన? ప్రైవేట్ ఆఫీసర్లు దొంగలు అన్నప్పుడు ఈజ్ ఇన్ ద ఎమ్మెల్యే ఆయన అందరినీ అదే ప్రకారం అన్నారు. కానీ ఆయన ఒకటే సాధ్యడు కాదంటే నేను ఒకటండి, నేను పొద్దున్న మీరు కెమెరాలు పెడితే లేదు. హూ ఈస్ గోయింగ్ టు టేక్ అప్ మై కేస్ ఎక్సెప్ట్ వన్. అందరికి కాంపిటీషన్ వచ్చింది. అది ఎందుకు ఆ ఒక్కడికి రాలేదంటే ఇంట్లో ఫైట్ చేస్తున్నారు, నాకు రావాలని. ఆయన కాన్స్టిట్యూన్సీలోనే ఉంది, ఆయన తీయమని లేదు, నేను ప్రూఫ్ ఇస్తాను. మీరు డాక్యుమెంట్ అడగరే, నువ్వు చెప్పు సార్ అంటే మళ్ళీ రేపు ఇంకోసారి తెచ్చి ఆయన పెడతారు, ఆయన నుంచి మళ్ళీ నాకు పెడతారు, నా నుంచి ఆయన. మీకు కొద్దిసేపు కాలక్షేపం వస్తుంది ప్రజలకి. వద్దు, డోంట్ డూ దట్ ప్లీజ్. నేను నో ప్రాబ్లం. ఏం నేను ఇప్పుడే చెప్దాం అనుకుంటానా, ఆయన ఇంటికి పోదాం, ఇప్పుడే పోదాం పండి. అసెంబ్లీలో ఉంటే కూడా పిలిచాడు, ఇంటికి పోదాం. నేను ఇంకోటి చెప్తా, ఆయన ఏదో ఒక పోయి ఏదో ఏడుస్తే వాడిని సేఫ్ గార్డ్ అని చూస్తున్నాడు, కానీ పాపం ఆయనకైతే తెలియదు.